అందరికీ వందనాలండి. ఉదయకాల సమయం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. కృప మీకు తోడై ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప ఎంతో విలువైనది. ఆదికాండములో మనము చూసినప్పుడు నోవాహు దేవుని దృష్టికి కృప పొందిన వాడైనటువంటి మాటను మనం చదువుతూ ఉన్నాం. దేవుని కృప ఏం చేసిందంటే నోవాహును అతని కుటుంబాన్ని ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుండి తప్పించి రక్షణ అనేటువంటి వాడ ఎక్కించగలిగినది. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని కృప ఆయన పైన ఉన్నది కనుక ఈ చివరి దినాల్లో మనము కూడా ఎంత ధన్యులమంటే దేవుని కృప మన పైన ఉన్నది. ఆ కృప మనకు తోడుగా ఉన్నది అంటాడు కీర్తనకారుడు. కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను అంటున్నాడు భక్తుడు. మనం ఏం చేయాలంటే దేవుని కృప పైన ఆధారపడి మనం బ్రతకడం అలవాటు చేసుకోవాలి. ఇప్పటికీ మన జీవితాలలో దేవుని కృపే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంది. ఇలా ఉన్నామంటే మనం తినే తిండి కాదు, మనం తీసుకునే జాగ్రత్తలు కాదు, మన బలము కాదు, మన శక్తి కాదు, మన జ్ఞానము కాదు, అనుదినము మనల్ని బ్రతికించేది దేవుని కృప. అలాంటి కృప మనకు తోడుగా ఉన్నది కనుకనే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండగలిగాం. కృపే కనుక లేకపోతే మనం ఏమైపోదుమో. అందుకనే కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనంలో, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది అంటూ ఉన్నాడు. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. ఆ దేవుని యొక్క కృప మన పైన ఉన్నది కనుకనే మనము ఈ స్థితిలో ఉండగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుని కృప ఎంతో విలువైనది కనుక, ఆ కృప మనకి తోడై ఉన్నది కనుక ఆ కృపను మనము నిరర్థకము చేయకుండా దేవునికి తగినట్టుగా జీవించాలి. ఇప్పటి వరకు దేవుని కృప మనకు తోడై ఉంది, ఇకనూ దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు మీ మాటల చేత మమ్మల్ని బలపరిచారు. నిజమే తండ్రి, మీ కృప మాకు తోడై ఉన్నది కనుకనే ఈ స్థితిలో మేము ఉండగలిగాము. ఈరోజు ఈ ప్రార్థనలు ఎక్కిపించిన ప్రతి బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపా బిడ్డలకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు నీ బిడ్డలు వారి దినచర్య ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డల అవసరాలన్నీ కూడా తీర్చి అన్ని విషయాలలో ప్రభా నీ బిడ్డలను దీవించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.